ఎక్సైజ్ పోలీసు వాళ్ళు మద్యం పట్టుకున్నారు. మన వారికి సంబంధించిన 30 బాటళ్ళ మద్యం పట్టుకున్నారని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో పోయి ఎందుకు పట్టుకున్నారు ఏమని చాలా రాద్ధాంతం చేయడం జరిగింది. మీరు పట్టుకుంటే రోజు పోలీస్ స్టేషన్కి వస్తాను, ఇక్కడనే కూర్చొని నేను చేస్తాను అని చెప్తున్నాడు. నువ్వు శాసన సభ్యుని, అసెంబ్లీలో మాట్లాడే ఒక చట్టం చేయించు. మూడు సీసాల కంటే ఎక్కువ తీసుకొని పోయే విధంగా 20 సీసాలు కానీ 30 సీసాలు కానీ తీసుకొని పోవచ్చును అనేది ఒక చట్టం చేయించు. వాళ్ళకు పట్టుకోవని అధికారాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ మీదకి పోతే ఎట్లా? నువ్వేదో ఎస్పీను వాళ్ళ అమ్మను వాళ్ళ అమ్మ మొగుడిని తిట్టాడావు. ఒకరికి ఒక నీతులు చెప్పేటప్పుడు మనం ఎంతవరకు నీతివంతంగా ఉండాలనేది ఆలోచించాలా. నువ్వు నీతివంతునివైతే నువ్వు వాళ్ళకు చెప్పాలా. నువ్వు అవినీతిలో విచ్చలవిడిగా మునిగి తేలుతా ఉన్నావు. అటువంటి అవినీతిలో మునిగి తేలుతా ఉండు. ఎక్సైజ్ పోలీసు వాళ్ళ మీద నువ్వు ఏదో అవినీతికి డబ్బులకు పాల్పడుతున్నాడంటట. నువ్వు నిరంతరం ఉదయం చేసినప్పటి నుంచి నువ్వు చేసే కార్యక్రమమే అవినీతి కార్యక్రమము. నువ్వు నీతివంతునిగా ఉండి మాట్లాడితే పర్వాలే. నువ్వు ఎస్పీని మాట్లాడతావు, వాళ్ళని ఇళ్ళని మాట్లాడతావు. నువ్వు నీతివంతుని అయితే ఇద్దరిని మాట్లాడాలా. పోలీసు వాళ్ళను వాళ్ళని మాట్లాడతావు, వీళ్ళని మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి అవినీతి ఎంత విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు దోచి పారేస్తాడారే. దీనికి జవాబుదారీ ఏం చెప్తావు? దీనికి ఏం చెప్తావు? నువ్వు రోజు నిరంతరము పేపర్లలో వచ్చే అవినీతికి జవాబుదారు ఎవరు? నీ మీద వచ్చే అవినీతి ఆరోపణలకు జవాబుదారు ఎవరు? దయచేసి అవినీతిని మాట్లాడే ముందు మనం ఎంత నీతిపరులమని తెలుసుకొని మాట్లాడితే మంచిది.